ఈరోజు మనము యూజ్ ఆఫ్ విల్ అండ్ వుడ్ చూద్దాం. విల్ యూ కమ్ టు ద పార్టీ టూ నైట్? నువ్వు ఈరోజు రాత్రి పార్టీకి వస్తావు. వుడ్ లవ్ టు కమ్ బట్ ఐ హ్యావ్ వర్క్. నాకు రావాలని ఉంది కానీ పని ఉంది. అసలు విల్ అండ్ వుడ్ ఎందుకు యూజ్ చేస్తాము చూద్దాము. విల్ అనేది మనము ఒక రియల్గా పొలైట్గా మాట్లాడేటప్పుడు మనము విల్ యూజ్ చేస్తామన్నమాట. ఆ సిచ్యుయేషన్ జరుగుతుందో లేదో మనకు తెలియనప్పుడు మనము వుడ్ యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కాల్ యూ ఎట్ 5 PM. నేను కంపల్సరీ కాల్ చేస్తానని నాకు తెలుసు. అలాంటి టైంలో నేను విల్ యూజ్ చేస్తాను. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వుడ్ కాల్ యూ బట్ మై ఫోన్ ఈజ్ డెడ్. ఇది కండిషన్ ఎట్లా అంటే ఇది ఒక ఇంపాసిబుల్ కండిషన్. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఇప్పుడైతే అవ్వట్లేదు. అలాంటి సిచ్యుయేషన్లో మనము వుడ్ యూజ్ చేయాలి. వుడ్ అనేది జరగవచ్చు జరగకపోవచ్చు కూడా మనకి తెలియదు కాబట్టి అది ఎప్పుడైనా పొలైట్గా ఉంటుంది. విల్ అనేది డైరెక్ట్ ఇన్ఫార్మల్ వే అని కూడా చెప్పొచ్చు. ఇది రిక్వెస్ట్ తోటి, ఆఫర్స్ తోటి, డిజైర్స్ తోటి మనం యూజ్ చేయొచ్చు. విల్ యూ హెల్ప్ మీ, ఐ విల్ గైడ్ యూ ఫర్ ఎ రైడ్, ఐ వాంట్ కాఫీ, అట్లాంటి ఎగ్జాంపుల్స్లో మనం విల్ యూజ్ చేయొచ్చు. అయితే వుడ్ యూ హెల్ప్ మీ, ఐ వుడ్ బీ హ్యాపీ టు గివ్ యూ ఎ రైడ్, ఐ వుడ్ లైక్ ద కాఫీ. ఈ విధంగా మనం పొలైట్గా చెప్పాల్సి ఉంటుంది. ఈ వుడ్ విల్ టెన్స్ షిఫ్టింగ్లో కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, పాస్ట్ వర్సెస్ ప్రెజెంట్ టెన్స్ అనుకోండి. ప్రెజెంట్లో షీ సేస్ ఐ విల్ బీ లేట్. పాస్ట్ టెన్స్లో షీ సెడ్ దట్ షీ వుడ్ బీ లేట్. సో ఇక్కడ వచ్చేసి ఇది పాస్ట్ టెన్స్ ఆఫ్ విల్, వుడ్ అనేది మనం యూజ్ చేస్తున్నాం అనమాట. వుడ్ మనము పాస్ట్ హ్యాబిట్స్ని డిస్క్రైబ్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తాము. వెన్ ఐ వాజ్ ఎ కిడ్ వీ వుడ్ స్పెండ్ ఎవ్రీ సమ్మర్ ఎట్ ద లేక్. ఇలా కూడా మనం వుడ్ని యూజ్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.